కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో గణనీయమైన అభివృద్ధి జరిగిందని సంక్షేమ పథకాల అమలుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ తెలిపారు. కరీంనగర్ ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. గత ప్రభుత్వంలో ధర్మపురి నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, నాటి సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారని మండిపడ్డారు. ఇప్పుడు ఫారెస్ట్కి సంబంధించిన వాళ్ళు ఏంటంటే ఒకటే అన్న వాళ్ళు అడిగేది ఏంటంటే మేము ఓన్లీ లక్ష్మణ సర్వే చేసుకుంటామంటారు, భూమి తీసుకుంటామంటలేదు. మా భూమి ఎక్కడ గెట్లు పెట్టుకుంటామని అంటుంది. అది ఏంటంటే ప్రాపర్గా చేయాల్సింది కలెక్టర్ ద్వారా నోటీస్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చిపోవాల్సింది చేయకుండా వాళ్ళు ఏంటంటే ఆగమేఘాల మీద వచ్చి సర్వే చేసి దానివల్ల గ్యాప్ ఏర్పడ్డది. కానీ అది సక్సెస్ అవుతుంది. ఇలాంటి కూడా ప్రజలకు ఇబ్బంది ఎట్టి పరిస్థితి కూడా కొండగట్టు ప్రాంత భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగదు. భక్తులకు ఎక్కడ కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చే భక్తులు ఎవరు కూడా ఫారెస్ట్ వాళ్ళు ఏదైతే సర్వే చేసిన దాని మీద ప్రజలకు ఎలాంటి అసౌకర్యం జరగదు, ఎలాంటి ఇబ్బంది జరగదు. ప్రభుత్వం యథావిధంగా ప్రభుత్వం ఉండాల్సిన ప్రభుత్వం ఉంటుందనే విషయం మీ ద్వారా తెలియజేస్తాను. స్వామి సౌకర్యాలు కూడా చేయలే, కనీస సౌకర్యాలు అంతే చేపిస్తాను. 100% చేస్తాం అన్న. ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పిన మాట వాస్తవం, యథార్థమైన ముచ్చట. మేము చేస్తామని ప్రజలు మమ్మల్ని గెలిపించారు. మా మీడియా మీద రాజీనామా డిమాండ్ చేస్తే మీరు ఏమనుకుంటున్నారు? 3 సంవత్సరాల కంప్లీట్ చేయకపోతే రాజీనామా చేస్తాను అన్న. ఒకటి చెప్తున్నా, 3 సంవత్సరాల లోపల ఈ పని లేకపోతే నేను రాజకీయ పరంగా నేను ఓటే అడగపో అన్న. ఏ ఎలక్షన్ పోటీ చేయకపోను. పోయింది ఇప్పుడు 60 కోట్ల ప్రాజెక్టు 136 కోట్లు పెంచింది కదా, సాధ్యమా అసాధ్యమా? ఒకవేళ అసాధ్యమైతే తప్పుడు ప్రచారం చేసి వాళ్ళ మీద ప్రభుత్వం చర్యలు తీసుకున్నారు. ఒకటన్నా ఇప్పుడు ఏంటంటే డిలే కావడం వల్ల 2016 ప్రాజెక్ట్ ఏం చేయాలి, 2017-18 కంప్లీట్ కావాలి. 2 సంవత్సరాలు 2 సంవత్సరాల్లో ప్రాజెక్ట్ పూర్తి కాకుండా 22 వరకు తీసుకుపోయింది. దాంతో రేటు రివైజ్ చేసుకున్నారు. రివైజ్ చేసుకుని 60 కోట్ల రూపాయల 60 కోట్ల ప్రాజెక్టు 100 కోట్ల పైచీలు తీసుకుపోయింది. ఇప్పుడు అది ఫారెస్ట్ సంబంధించినటువంటి ప్రాబ్లం వచ్చింది. ఫారెస్ట్ ప్రాబ్లం క్లియర్ కాగానే ఆ రైతాంగాన్ని నీళ్ళు ఇస్తాం. సాధ్యమైన ప్రాజెక్టే, అసాధ్యమైన ప్రాజెక్టే కాదు. అట్లా అబద్ధం చెప్పవాలి. ఒకటి రోడ్లవాకు సంబంధించిన ప్రాజెక్టు రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టు, కానీ చేయాల్సిన టైంలో కూడా నీళ్ళు అందియాలి, చేయాల్సిన టైంలో ప్రాజెక్టు పూర్తి చేయాలి. దానివల్ల భారం పడ్డది ప్రభుత్వం మీద. 100% అధికారులు ఎవరైతే దీని మీద సంబంధించిన అధికారుల మీద కూడా చర్య తీసుకుంటాం. ఎందుకంటే తెలుసుగానే ప్రభుత్వ పరంగా ఏది ఉన్నా కూడా అధికార పరంగా ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ఇరిగేషన్ పరంగా ఉన్న దాని మీద పూర్తిగా ఎంక్వైరీ జరుగుతుంది. దీని మీద డిఫరెంట్ చర్యలు ఉంటాయి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.